ఓకే, మీ వాయిస్ రావడం లేదు. Come on, go ahead with your own, sir. మీ వాయిస్ రావడం లేదు. Nainala Govardhan sir. Yeah. ఓకే, Yes, sir. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అన్నారం మేడిగడ్డ సుందిలలో జరిగినటువంటి అవినీతి పైన పినాకిని చంద్రఘోష్ కాళేశ్వరం అవినీతి కమిషన్ నిన్న రిపోర్టు రాహుల్ బొజ్జాకి ఇవ్వడం జరిగింది. రాహుల్ బొజ్జా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు దాంట్లో చాలా క్లియర్ గా అనేక విషయాలు తేల్చినట్టు చెప్తున్నారు. పినాకిని చంద్రఘోష్ కొన్ని విషయాలు మాట్లాడుతూ సుదీర్ఘకాలం నెలలపై జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో ఆ విచారణ కమిషన్ 119 మంది సాక్షులను విచారణ చేయడం వల్ల అది ముగిసింది. ఆ 119 మందిలో అనేక మంది ఇంజనీర్లు, మాలాంటి ప్రాజెక్టు పైన పనిచేసినటువంటి అనేక మంది విశ్లేషకుల నివేదికల్ని కూడా అది సాక్ష్యంగా నమోదు చేసింది. అతను చాలా క్లియర్ గా ఒక విషయం చెప్పాడు. అంటే సుదీర్ఘకాలం జరిగినటువంటి విచారణ ముగిసింది, ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి విలేకరుల సమావేశంలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడినటువంటి పిసి ఘోష్ చెప్పడం జరిగింది. ఇక ముందు ఈ అంశం పైన నేను ఇక హైదరాబాద్ వచ్చేటటువంటి అంశం ఏమీ ఉండదు, కాబట్టి ఇక్కడ నుంచి ఈ కాళేశ్వరం అవినీతి కాంగ్రెస్ గవర్నమెంట్ కోర్టులో పడింది. కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపైన ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా అంటే చరిత్ర క్రమాన్ని కనుక గమనిస్తే గతంలో అనేక కమిషన్లు ఇలాంటి అవినీతుల పైన విచారణ జరిపినాయి. కానీ అలాంటి కమిషన్ల రిపోర్టులు, నివేదికలను కూడా చెత్తబుట్లో పడేశారు. ఎవరిపైన కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలా అంటే మనకి ఇప్పుడే ప్రాథమికంగా అందుతున్నటువంటి నివేదికను ఆధారం చేసుకొని అందుతున్నటువంటి దాని ప్రకారం అది చాలా మంది కేసీఆర్ తో పాటు, దాంతో పాటు ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రితో పాటు, దాంతో పాటు ఎవరైతే ఆ శాఖలో పనిచేసినటువంటి అనేక మంది, స్మితా సబర్వాల్ కావచ్చు, రజత్ కుమార్ కావచ్చు, అనేక మంది ఇంజనీరింగ్ ఈఎన్సి చీఫ్లు కావచ్చు, లేకపోతే విజిలెన్స్ కమిషన్ చెప్పినటువంటి 38 మంది ఇంజనీర్లు కావచ్చు, ఇలా అనేక మంది పైన ఈ కమిషన్ చాలా నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పినట్టు కనబడుతోంది. ఇక్కడ మనకు కొన్ని విషయాలను కనుక గమనిస్తే ఈఎన్సి మురళీధర్ రావు గారు దగ్గర ఒక 500 కోట్లు, హరిరామ్ గారి దగ్గర సుమారు 300 కోట్ల ఆస్తులు, దగ్గర ఒక 200 కోట్లు, ఇలా దాదాపు ఒక 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఖజానాలో, బ్యాంకు లాకర్లలో భారీ ఎత్తున సొమ్ము, అనేక బిల్లాలు, అనేక చోట్ల ఫ్లాట్లు, విలువైనటువంటి వాహనాలు చాలా కనిపించాయి. ఇలా అంటే దీనికి రాష్ట్ర ప్రజలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా భావించేది అంటే ఇంజనీర్లు, సామాన్యమైనటువంటి ఇంజనీర్ల దగ్గర ఇంత భారీ ఎత్తున ఆస్తులు అవినీతి రూపంలో కూడబెడితే అంటే రాజకీయ పెద్దల దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి దీనిలో జరిగింది అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి విషయం. దీని పట్ల రాష్ట్రం మొత్తం కూడా చాలా ఉత్కంఠభరితంగా ఈ నివేదికలో ఏముంది, ఈ నివేదిక పైన ఏం చర్చ జరుగుతుంది, ఆ చర్చ మేరకి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి దోషులపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది అత్యంత ఉత్కంఠభరితమైనటువంటి, అత్యంత కీలకమైనటువంటి చర్చగా 4 కోట్ల తెలంగాణ సమాజంలో ఉంది, దేశంలో, ప్రపంచంలో కూడా చూస్తున్నారు. అంటే మొత్తం భారతదేశ స్వాతంత్రం తర్వాత ఒక ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన ఇంత పెద్ద ఎత్తున చర్చ భారతదేశంలో ఎక్కడ జరగలేదు. కేవలం భారతదేశంలో కాదు, అసలు ప్రపంచంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల్లో కూడా ఇంత భారీ ఎత్తున ఒక సుదీర్ఘకాలం పాటు 2015 నుంచి 2025 దాదాపు 10 ఏళ్ల కాలం పాటు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పైన ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ ఈ దేశంలో, తెలంగాణ మీడియాలో, తెలంగాణ ప్రజల్లో
జరిగినటువంటి క్రమం కూడా కనిపిస్తా ఉంది. కాళేశ్వరం అవినీతి నేపథ్యంలోనే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎప్పుడైతే 2023 అక్టోబర్ 21 నాడు కుంగిపోయిందో 5 అడుగులు 3 అడుగులు పైనుంచి కింది వరకు నెట్టి నెలల చీలిపోయిందో, దాని తర్వాత ఎన్నికలు ఎప్పుడైతే జరిగాయో ఆ 2 నెలల్లో ఆ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వ ఓటమి అనేక నియంత్రిత విధానాలతో పాటు కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతికి ఒక మూల్యంగా మనకు భావించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నివేదికని ఇప్పుడు విద్యుత్ కమిషన్ నివేదిక లాగా లేకపోతే విజిలెన్స్ కమిషన్ నివేదిక లాగా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఆలస్యం అంటే ప్రజల్లో విడుదల చేయడంలో ఆలస్యం చేయడం కాకుండా యుద్ధ ప్రాతిపదికన దీని సారాంశాన్ని ప్రజల ముందు పెట్టాలి. ఈ నివేదికను అంటే మొత్తం పీసీ ఘోష్ 660 పేజీల నివేదిక 660 పేజీల నివేదికను కూడా ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేయాలి, అందరికీ యాక్సెస్ లో అందుబాటులో ఉంచాలి. అది దానికి సంబంధించినటువంటి PDF పత్రాలు కానీ పుస్తకాలు కానీ, దాంతో పాటు దాని సారాంశం ఏదైతే ఐదుగురి సభ్యులతో ఏదైతే కమిటీ వేశారో అధికారులతో, రాహుల్ బొజ్జా తదితర మరో 2తో, దాని యుద్ధ ప్రాతిపదికన సారాంశాన్నంతా కూడా ప్రజల ముందు బహిరంగంగా ఉంచవలసిన అవసరం ఉంది. అనేక మంది నివేదికల్ని పూర్తిగా చదివేటటువంటి లోతైనటువంటి విశ్లేషకులు కూడా ఉంటారు. ఇంకా అనేక రకాల ఫైండింగ్స్, అనేక రకాలైనటువంటి నిర్ధారణలు ఆ కమిషన్ నివేదిక నుంచి కూడా తీయడం జరుగుతుంది. కాబట్టి కాళేశ్వరం నివేదిక, అవినీతి నివేదిక నేపథ్యంలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరెప్పుడు ఇంత ఒక అన్సస్టైనబుల్, అన్వయబుల్ ఈ ప్రాజెక్టు రూపు తొడుక్కోవడమే ఒక అవినీతి పథకంగా రూపు తొడుక్కుంది. దీనివల్ల రాష్ట్రంలో ఒక 40 కాగ్ లాంటి సంస్థలు 42,000 ఎకరాలకు మించి నిలవలేదు అని చెప్పడం జరిగింది. సంవత్సరానికి 190 TMCలు 180 TMCలు మేడిగడ్డ నుంచి తోడున్నటువంటి కేసీఆర్ గారు మీ వాయిస్ డిస్టర్బ్ అవుతుంది సార్. 162 TMCలని మీ వాయిస్ డిస్టర్బ్ అవుతుంది సార్. ఒకసారి లక్ష్మీనారాయణ గారి దగ్గరికి లక్ష్మీనారాయణ గారు ఇంజనీర్స్